నా 10th క్లాస్ అప్పటి నుంచి బాగా గుర్తు. లయన్స్ క్లబ్ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు, భారత వికాస్ పరిషత్ వాళ్ళు అప్పుడప్పుడు మీటింగులు వాళ్ళు అడ్వర్టైజ్ చేసేవాళ్ళు. ఎవరికైతే చెయ్యి లేదో, కాలు లేదో, లేదా చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది, ఇట్లాంటిది ఇబ్బంది పడ్డారు యాక్సిడెంట్లు అట్లాగా, అలాంటి వాళ్ళకి కృత్రిమ కాలు, కృత్రిమ చెయ్యి, కృత్రిమ పాదం ఇట్లాంటి జైపూర్ లెగ్స్ వేపిస్తాం, జైపూర్ ఇవి అరేంజ్ చేపిస్తామంటూ చెప్పేవాళ్ళు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకునేవాళ్ళు, స్పాన్సర్షిప్ వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు. తర్వాత నేను మీడియాలోకి వచ్చాక అనేకసార్లు అవి కవర్ చేశాను. ఆ జైపూర్ డాక్టర్లతో ఇంటర్వ్యూలు చేశాను. వాళ్ళు ఎలా చేస్తారు, అక్కడే ఆ ఇండస్ట్రీ వాళ్ళు కూడా బెజవాడకే వచ్చి ఇక్కడే కూర్చుని తయారు చేసేవాళ్ళు మన సైజుకి తగ్గట్టుగా. అది వాళ్ళతోనూ మాట్లాడి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో వైజాగ్ లెగ్స్, వైజాగ్ ఐస్, ఇది వైజాగ్ హ్యాండ్స్ ఇట్లా అంటారేమో. ఎందుకంటే అది జైపూర్ ఏది పరికరాలు అనేవాళ్ళు, జైపూర్కి సంబంధించి జైపూర్ పేరే పదే పదే వాడుతుండేవాళ్ళు. లయన్స్ క్లబ్ పెట్టినా ఎవరు పెట్టినా కూడా జైపూర్ కృత్రిమ అవయవాల ఏర్పాటు అనేవాడు. భవిష్యత్తులో విశాఖ కృత్రిమ అవయవాల ఏర్పాటు అనేటటువంటిది వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఆంధ్రాకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళ చేతికి అది అప్పచెప్పేటప్పటికి వాళ్ళు అది బాగా డెవలప్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య కంపెనీలందరినీ అక్కడికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఇంజెక్షన్ సూది నుంచి ప్రతిదీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టేజ్ నుంచి ఇవాళ దాదాపుగా ఏదైతే ఎక్స్రే మిషన్స్ దగ్గర నుంచి చివరికి స్కానింగ్ మిషన్స్ కూడా అక్కడే తయారవుతున్న మన విశాఖపట్నంలోనే. అట్లాంటిదే ఇది. అక్కడ ఉన్నటువంటి విశాఖ మెట్టెక్ జోన్లోని అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్లో దివ్యాంగులు కృత్రిమ అవయవాలు, ఇతర పరికరాలను నవీన వైద్య సాంకేతికతతో వేగంగా తయారు చేసేటటువంటి ఏర్పాటు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటితో పోల్చితే ఇవి తేలికగా మరింత ఉపయుక్తంగా కూడా ఉంది. దివ్యాంగులకు సాంకేతికంగా అత్యాధునిక ఆర్థోటిక్, ప్రోస్థెటిక్ సంరక్షణ అందించడానికి 2021లో ఈ ఏటీసీని ఏర్పాటు చేశారు. ఇందులోని ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ విభాగానికి వచ్చే దివ్యాంగులని వైద్యులు, నిపుణులు పరీక్షించి వాళ్ళ అవసరాల మేరకు పరికరాలు రూపొందిస్తున్నారు. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదంతో 80కి పైగా పరికరాలు వీళ్ళు తయారు చేస్తున్నారు. దివ్యాంగులు నేరుగా కూడా దీనికి సంబంధించిన వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ పరికరాలను లాభాపేక్ష లేకుండా తయారీ ధరకే అందిస్తున్నారు. అది చెల్లించలేకపోతే కేంద్ర ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచితంగా కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు 22,000 పరికరాలు అందజేస్తే వాటిలో 80% ఉచితంగా ఇచ్చినవే ఉండటం అన్నది ఇక్కడ గ్రేట్ అనమాట.